కరీంనగర్ పట్టణ కేంద్రంలో తెలంగాణ యువశక్తి ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఎమ్మెల్సీ పట్టభద్రుల అభ్యర్థి ప్రొఫెసర్ చెన్నా కృష్ణారెడ్డి క్యాంప్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యువశక్తి నాయకులు చెన్నా కృష్ణ, అభిమానులు, విద్యార్థులు, యువకులు, ఆత్మీయ మిత్రులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఉద్దేశాన్ని వివరిస్తూ ఎన్నికల్లో విజయవంతంగా పోరాడే నాయకుడు కావాలి, అందుకే పట్టభద్రుల తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా ముందుకు వస్తున్నాను అని తనను బలపరిచి ఆశీర్వదించాలి అని విజ్ఞప్తి చేశారు. వారంతా అనుకూలంగా స్పందించి గెలుపుకి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దుర్గం రవీందర్, ఏసీ రెడ్డి, సంతోష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. చెప్పచ్చు వీళ్ళందరూ అదేవిధంగా ఈ మన క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవానికి వచ్చిన పెద్దలకు, ఆత్మీయులకు, మరి యువకులకు అందరికీ నమస్కారం. అసలు నేను ఎమ్మెల్సీ అభ్యర్థిగా రావడం అనేది అందుకే మామూలుగా రిటైర్ అయిన వాళ్ళందరూ ఇంటికే పరిమితం అవుతుంది. ఎప్పుడు అంటే ఇన్ని రోజులు సర్వీస్ చేస్తే మనకు చాలా అనుభవం వస్తుంది. ఇంకా ముఖ్యంగా ఉపాధ్యాయ వృత్తి చేసిన వాళ్ళకి ఏంటంటే అందరి పిల్లలతోని లేకుంటే సమాజంలో ఉన్న అన్నింటితోని కూడా బాగా సంబంధాలు ఏర్పడతాయి. నేను ఏంటంటే విద్యార్థిగా కాకుండా విద్యార్థి నాయకునిగా ఉన్నప్పుడు కూడా మా రామరెడ్డి ఉండే వాళ్ళు కూడా అప్పుడు మేము విద్యార్థి దశలోనే మనం ఎలక్ట్ చేసాం. ఇప్పుడు నేను ఎలక్ట్ చేసాను కాబట్టి నేను ఎట్లయినా ఎమ్మెల్సీగా తీసుకోవాలని చెప్పి మా రామరెడ్డి వచ్చింది. అదేవిధంగా నేను ఇట్లా అప్పుడు అన్ని సంస్థలు గట్టిగా ఉండే, అన్ని సిద్ధాంతపరంగా. ఆ టైంలో నేను మెస్ సెక్రటరీ చేసిన అందరినీ కలుపుకొని. తర్వాత ఉస్మానియా సిటీలో విద్యార్థి సంఘం ఎన్నికల అధ్యక్షుడిగా కూడా నేను పనిచేసే అనుభవం ఉంది. ఆ పనిచేసేటప్పుడు కూడా సిద్ధాంతపరంగా ఒకటే వేరే అయినా కానీ అందరి విద్యార్థుల సమస్యలు నేను ఒక విద్యార్థి నాయకునిగా నేను అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి అందరికీ తెలుసు. ఎవరికి ఏ సమస్య వచ్చినా నేను వాళ్ళకి అందుబాటులో ఉంటుంటే ఆ సమస్య రాత్రి 2 గంటలు అయినా సరే 1 గంట అయినా సరే వాళ్ళకి హాస్పిటల్కి పోవాలన్నా లేకుంటే జిల్లాలకి వెళ్ళి ఇదంతా మన తెలంగాణ ఉస్మానియా సిటీ ఏంటంటే ఒక గ్రామీణ విశ్వవిద్యాలయం. అంటే ఇట్లా గ్రామీణులు చదివేది ఎక్కడ లేదు దేశం ప్రపంచంలో. నేను ఆ గ్రామీణ విశ్వవిద్యాలయంలో నేను పనిచేస్తాను. ఎందుకంటే దానికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా 100 రూపాయలు 50 రూపాయలు లేనుండే ఉంటారు. అటువంటి విశ్వవిద్యాలయంలో నాకు పనిచేసేందుకు చాలా నోపు వచ్చింది. ఎందుకంటే అందరూ చాలా హార్డ్ వర్క్ చేసిన పిల్లలు వస్తారు. మేము కూడా గవర్నమెంట్ స్కూల్లో వచ్చాం. ఆ విద్యార్థులతో అనుబంధం, నేను విద్యార్థి నాయకునిగా ఉన్నా. తర్వాత నేను ఉస్మానియా సిటీలోనే 91లో అధ్యాపకునిగా చేరిన. అధ్యాపకంగా చేరినప్పుడు నాకు శిష్యుడు 2000 ఎప్పుడు 2005 to 7లో నాకు అధ్యాయచారి నా శిష్యుడు. ఇట్లా శిష్యులు అందరూ స్ప్రెడ్ అయిపోయి సైఫాయి కాలేజ్ ఏంటంటే అది కూడా గ్రామీణ కాలేజ్. అది కానీ సార్కు తెలియని విషయం ఏంటంటే సార్కి కొంతమంది తెలుస్తున్నారు, కానీ సార్ ఉన్నోళ్ళు అందరికీ తెలుసు అన్న విషయం సార్కు తెలియదు. ఇప్పుడు ఎప్పుడైనా సార్ యొక్క బలము సార్కు కొంచెమే తెలుస్తుంది. నేను నిల్చుంటే గెలుతానా అని పోయినసారి కూడా గట్లనే అన్నాడు. చెప్పినాం మేము, సార్ మీరు నిలబడండి అన్నాం. అయినా కూడా కొంచెం బ్యాక్వర్డ్ వేసి ఆగినాం. ఈసారి నిలబడి అని అంటే నిల్చున్నారు. కంపల్సరీ ఇప్పుడు గెలిపించుకునే బాధ్యత కూడా మాదే ఉంది. సార్ యొక్క బలం ఎంత అని అంటే ఇప్పుడు మనకు రామాయణంలో తెలుసు ఏంటి, ఆంజనేయుడు ఉన్నాడు. ఆంజనేయుడే కదా మొత్తం రామాయణం అంతా లీడ్ చేసేది. ఆంజనేయునికి బలం ఆంజనేయునికి తెలియదు. కానీ అక్కడ ఉన్నటువంటి వానర సైన్యం అంతా కూడా ఏం చేసిందంటే నీకు బలం ఉన్నది, మేమున్నాం మీకు అండగా అని ఒక రామారామ అని ఒక శబ్దంతో ఆంజనేయుని కొండంతా తయారు చేసింది. మీరు అక్కడ విజువల్స్ చూస్తారు ఎక్కడ రామాయణంలో. అట్లనే మన చెన్నా సార్ అనేటువంటి బలం కూడా మా యొక్క వానర సైన్యం అంటే మా విద్యార్థి యొక్క వానర సైన్యంనే ఈ కొండంతా తయారు చేసి మేము మండలికి పంపుతామని ఈ సభాభంగా మేము తెలియజేస్తున్నాం. ఇక కరీంనగర్ అంటున్నాడు, మీకు ఒక 3 ముచ్చట్లు చెప్తానని నేను నిర్ణయించుకున్నాను. 2 అయింది, 3వ ముచ్చట ఏంది, కరీంనగర్ అనేది ప్రపంచ ఖ్యాతికి తెలుస్తుంది. ఇప్పుడు ఎట్లా తెలుస్తున్నది చూడండి. మన యొక్క ఇప్పుడు సార్ యొక్క గొప్పతనమైన, సార్ యొక్క నిరామడతన ఎంత అయినా మనకు సింప్లిసిటీ అనేది మీకు కనబడుతున్నది. ఇది మా విద్యార్థి లోకానికి తెలుసు. దాంతోపాటు మళ్ళీ సార్ యొక్క ఫ్రెండ్స్కి, సార్ యొక్క రిలేటివ్స్కి మాత్రమే తెలుసు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మా ఫ్రెండ్స్కి అయినా, సార్ యొక్క రిలేటివ్స్కి అయినా,
సార్ యొక్క రిలేటివ్ ఫ్రెండ్స్కి అయినా, సార్ యొక్క ఫ్రెండ్స్కి అయినా సార్ యొక్క గొప్పదనం తెలియలేకపోతున్నది. కానీ తెలవాలంటే ఏ విధంగా సార్ని ఒక ఉన్నత స్థాయికి మనం పంపించాలి. ఇది చూడండి, మొన్న కరీంనగర్లో G20 సమావేశాలకు ఏం చేసిందంటే ఇక్కడ ఉన్నటువంటి గోల్డ్ స్మిత్ నుంచి ఒక వెండి ఆభరణం తయారు చేసింది. ఇక్కడ కరీంనగర్ మట్టుకే అది తెలిసిపోయింది. అది ఇంకా చాలా మంది తెలియదు, ఇప్పుడు మీకు కూడా తెలియదు ఇది. కానీ G20లో ఏం చేసిందంటే అక్కడ సమావేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళకు బ్యాడ్జ్ ఇచ్చిండ్రు. ఒక వెండి ప్రతిమ లాంటివి చేసి ఒక బ్యాడ్జ్ తయారు చేసి మన ప్రైమ్ మినిస్టర్ గారు కరీంనగర్ నుంచి తీసుకెళ్ళి ఇది అందరికీ G20 సమావేశంలో ఉన్న ప్రతినిధులందరికీ అది పెట్టడం వల్ల కరీంనగర్ యొక్క ప్రతిభ, కరీంనగర్ యొక్క మొత్తం గొప్పతనం అనేది ఒక ప్రపంచ ఖ్యాతికి తెలిసిపోయింది. అలాగే మన చిన్న సార్ యొక్క విషయాలన్నీ కూడా మేమేమనుకుంటున్నాం, ఒక విద్యార్థికి తెలుస్తుంది, ఒక ఫ్రెండ్స్కి తెలుస్తుంది, ఒక రిలేటివ్కి మాత్రమే తెలుసు. కానీ ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజలందరికీ తెలియాలి, తెలంగాణ యొక్క ప్రజలకు, తెలంగాణ యొక్క విద్యార్థికి అందరికీ తెలియాలంటే సార్ని ఖచ్చితంగా సార్ యొక్క ఉన్నత స్థితికి పంపించాలనేటువంటి నిర్ణయంతో మేము ఈరోజు పట్టభద్రుల ఎమ్మెల్సీకి నించుని పెట్టుకొని మేము మండలికి పంపుతామని ఈ సభాభంగంగా మేము హామీ ఇస్తున్నాము. ఇక చాలాసేపు సార్ ఉపన్యాసం ఇచ్చిండు, మీరు ఇంతవరకు గోపికతో విన్నందుకు కూడా ధన్యవాదాలు. ఇక మా మిత్రుడు కూడా సంతోష్ గారు కూడా సార్ యొక్క అమూల్యమైన విషయాలు, మన యొక్క కరీంనగర్ విషయాలు ఏదైనా వేదిక మీద పంచుకుంటారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.